బాబు గారు వెళ్తారో, చిరంజీవి గారు వెళ్తారో వెయిటింగ్. ఓకే ఓకే బాడిశేఖర్ గారు వన్ బై మాట్లాడదాం. మనతో వేల్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, కాపు నాయకులు, వారితో మాట్లాడదాం. వేల్పూరి శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మాజీ మంత్రి చెప్పండి. ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియల ఎపిసోడ్, అదేవిధంగా ఆయన కుమార్తెని అక్కడ రానివ్వకుండా అడ్డుకోవటం, సో ఈ పరిస్థితులు పరిణామాల మీద ఏం చెప్తారు సార్ మీరు? సార్ నిజంగా దయచేసి నేను ఒకటి చెప్తున్నాను. ముద్రగడ పద్మనాభం గారు మాజీ మంత్రి, మాజీ మరి రకాలుగా ఆయన పొజిషన్లు అన్ని రకాలుగా కూడా చేశారు. ఇప్పుడు 78లోనే ఆయన ఎమ్మెల్యేగా చేశారు. అవును, అంటే ఆయన చనిపోయినప్పుడు కూడా దాన్ని వివాదాస్పదం చేసి రాజకీయాలు చేయొద్దు దయచేయి. గత 10-15 సంవత్సరాలు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రతి కూడా శవ రాజకీయం చేస్తూ, అది కూడా చిన్న వ్యక్తులు కాదు, పెద్ద పెద్ద వ్యక్తులు ఏది చేసినా కూడా శవాల దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా డ్రాల్ చేసి ఆ వ్యక్తుల్ని అవమానిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో చేయటం అంటే ఏ ప్రభుత్వమైనా ఆ వ్యక్తులు గౌరవమే, హోదా గౌరవానికి సంబంధించిన తప్పితే అట్లా చేయటానికి వీళ్ళని చెప్పేసి మేము వేరే పార్టీ ఉన్నాము, వేరే గవర్నమెంట్ ఉంది అని చెప్పి మేము అడ్డుకుంటాం అంటే ఆ వ్యక్తిని కానీ ఆ సామాజిక వర్గాలని ఆయన వీళ్ళందరికీ కూడా చెప్పాల్సిన మీరు వెళ్ళారు, వీళ్ళు అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించండి. మరి నిజంగా మనకు తెలుసు హాస్పిటల్లో ఉన్నా కూడా ఎవరు వెళ్ళలేదు. సోషల్ మీడియాలో ట్రోల్ అయిన తర్వాత చేశారు. సార్ ఎవరు వెళ్ళలేదన్నారు, ఎవరన్నారు, ఏ పార్టీ వాళ్ళు అన్నారు, ఎవరు వెళ్ళలేదంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు వినేవాళ్ళు కూడా. అంటే నేనేమన్నా అంటే ఆయన ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ పార్టీ పిఎస్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు. ఓకే, ఎవరు వెళ్ళాలి? జగన్మోహన్ గారు వెళ్ళాలి. మరి ఎక్కడన్నా బయట మరి రౌడీ షెటర్లో లేదా ఇంకొకళ్ళలో వేరే వాళ్ళు వెళ్తేనేమో ఎక్కడో పడితే అక్కడికి వెళ్ళి అవన్నీ చేశారు. ముద్రగడ పద్మనాభం గారు ఒక లెజెండ్. వాస్తవంగా చెప్పాలంటే నిజంగా 2019లో వైసీపీ పార్టీకి రావటానికి ప్రధానమైనటువంటి కారకుడు ముద్రగడ పద్మనాభం గారు. ఏది తుని రైలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, అప్పుడున్న గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆ వ్యతిరేకతని జగన్మోహన్ రెడ్డి గారు క్యాచుకున్నారు. అంటే నీ యొక్క ముఖ్యమంత్రి పదవే ముద్రగడ పద్మనాభం గారి యొక్క భిక్ష. మరి అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని నీ కోసం త్యాగం చేసి, ప్రాణాలు కూడా త్యాగం చేయడానికి సిద్ధపడిన వ్యక్తి కులాన్ని కూడా నీ కోసం మార్చుకుంటే, ఆయన కోసం బతినప్పుడు వెళ్ళి మరి ఓదార్చలేని పరిస్థితుల్లో పోయిన తర్వాత వచ్చేసి లేదా నేను ఇంకోటి అంతా సానుభూతి. నేనేమన్నా అంటే సానుభూతిలో శవ రాజకీయాలు వద్దు. మనం స్ట్రైట్ గా మీరు ఉన్న 10 రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్దాం, పరామర్శించవచ్చు, డాక్టర్లతో మాట్లాడవచ్చు, ఏమనవచ్చు. బ్రతుకున్నప్పుడు మీరు ఆయనకి అధికారంలో పదవులు ఇవ్వకుండా బాంబే ఉన్న CEO రిలయన్స్ ఆయనకి రాజ్యసభ మెంబర్ ఇచ్చారు, తెలంగాణలో ఉన్న వాళ్ళకి రాజ్యసభ మెంబర్లు ఇచ్చారు, అడ్వైజర్లు ఇచ్చారు. మరి ఆయన ఎవరి వాళ్ళు అయితే మీకు అధికారంలోకి వచ్చారో ఆయన కనీసం గౌరవం, నేనేమంటున్నా అంటే ఆ గౌరవం అనేది మీరు ఇవ్వకుండా ఏదో కరివేపాకులాగా ఆయన వాడుకుని ఇవాళ వచ్చేసి నేను పాడి మోసాను, నాకు ఆయన మీద అంత ప్రేమ ఉంది, ఆయన నాకు తండ్రి సమానుడు అని ఇవన్నీ లెటర్ రాస్తే ఎవరన్నా నమ్మేది నాకు తెలియకూడతాను. సరే, నమ్మిన వాళ్ళు నమ్ముతారు శ్రీనివాస్ గారు, మీరు నమ్మకపోవచ్చు, నమ్మే వాళ్ళు నమ్ముతారు. నేనేమన్నా అంటే ఆయన ఉన్నప్పుడు అంత ఇబ్బందుల్లో ఉంటే ఏ రోజు కూడా పలకరించకుండా ఇవాళ వచ్చేసి మీకు తెలుసా ఆయన ఏ రోజు పలకరించలేదని, ఆయన ఏ విధమైనటువంటి, ఇప్పుడు ఆయన ఏదైనా సహాయం చేసేవని పొరపాటున వైసీపీలో ఎవరైనా మాట్లాడితే మీలాంటి వాళ్ళు వెంటనే వాళ్ళ మీద పడతారు. అంటే అంత పెద్ద ఆయనకి మీరు చేస్తే సహాయం చేస్తే చేశారని చెప్పారని. ఇప్పుడు చేయలేదు అనుకోండి, ఎవరో చెప్పలేదు అనుకోండి, అంత పెద్ద ఆయన అంత కష్టాల్లో ఉంటే మీ పార్టీలో ఉంటే మీకోసం కులం కూడా మార్చుకుంటే ఆయన్ని కనీసం పరామర్శించలేదు అన్ని మీరే అంటారు. పోనీ ఏదో ఒక్కటి చెప్పండి, ఒక్క అంశం చెప్పండి. ముద్రగడ పద్మనాభం గారికి రమణాయుడు గారు, ఇప్పుడు నేను వేల్పూరి శ్రీనివాసరావు గారు అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి రాలేదు, పలకరించలేదు అంటారు. కనీసం మీరు వెళ్ళారా శ్రీనివాసరావు గారు? మీరు వెళ్ళి వెంకటేష్ గారు ఒక్క నిమిషం, వెంకటేష్ గారు క్లాస్ టైప్ అవుతుంది, ఒక్క నిమిషం వారు మాట్లాడిన తర్వాత వారు మీరు క్వశ్చన్ అడుగుతారు. చెప్పండి శ్రీనివాస్ గారు, కంటిన్యూ చేయండి. పద్మనాభంకి ముద్రగడ పద్మనాభం గారికి సహాయం చేసి తీసుకు సహాయం చేసేటువంటి అంటే మరి 30 ఖర్చు పెట్టాము,
10 లక్షలు పెట్టాము, 2 లక్షలు మీ వాయిస్ పెట్టామని క్లారిటీ రావట్లేదు సార్, ఏమంటే? కట్ అవుతా ఉంది, స్లోగా మాట్లాడండి. స్పీడ్ గా మాట్లాడడం వల్ల మీ వాయిస్ కట్ అవుతుంది. ముద్దడ పద్మం గారికి 2 లక్షలు పెట్టి 30 లక్షలు పెట్టామంటే నిజంగా కూడా అవమానించినట్టు ఆయన అవమానిస్తున్నారు, అవమానించినట్లు అలాంటి వర్డ్స్ వెనక్కి పండి ఆయన్ని మేము పోసాము, ఆయన హాస్పిటల్ మేమే ఉన్నాము, మేమే ఖర్చు పెట్టినది చాలా తప్పు, మామూలు కాదు. అలాంటి క్యారెక్టర్ కూడా మీది కాదు. ఎందుకంటే ఖర్చు వేల్పూరి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మీరేం మాట్లాడతారో మీకు అర్థమవుతుందా? ఫస్ట్ చెప్పండి. ఇప్పుడు వెళ్ళలేదు అంటే ఎందుకు వెళ్ళలేదని మీరే ప్రశ్నిస్తున్నారు. రెండు మాటలు మీరే మాట్లాడుతున్నారు. ఆయనకి సహాయం చేసే అంత టోల్లో మీరని మీరే మాట్లాడుతున్నారు. ఆయన కష్టాల్లో ఉంటే కనీసం పరామర్శించరా, ఆయనకి ఏం సహాయం చేయాలని కూడా మీరే మాట్లాడుతున్నారు. డబ్బు సహాయం చేశారు అనేది మీరు ఆ రకంగా ఆయన అవమానిస్తున్నారు. ఎవరన్నారు డబ్బు సహాయం చేశారని? ఎవరన్నారు? మీరు చెప్తున్నారు. వేల్పూర్ గారు ముద్రగడ పద్మనాభం గారికి డబ్బు సహాయం చేశాము అని చెప్పేసి ఎవరు చెప్పారు? అమ్మటి రాంబాబు గారు ఏమనలేదే. అమ్మటి రాంబాబు గారు అనలేదు ఈ డిబేట్ లో. వైసీపీ వాళ్ళు ఎక్కడ అన్నా బహుశా ఒక విషయం అంటే బ్రదర్ కూడా చేస్తుండు ఉపవాసం ఎంత అంతే మరి. నేను మాట్లాడే ఖర్చు పెట్టారు ఎవరికన్నా మీరు చూడలేరు కదా, మీరు చూడలేరు కదా, మీరు చూడని దాని గురించి ఎందుకు మాట్లాడతారు? శ్రీనివాసరావు గారు ఒక కాపు నేతగా కనీసం ఇంటికి వెళ్ళి కానీ హాస్పిటల్కి వెళ్ళి కానీ మీరు ఎలా కాపుతారు? సార్ బాంబేలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు, తెలంగాణ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎడ్వరో ఎంపీనో మీకు ఏ పని ఇవ్వకుండా మీరు ఆయన అవమానపరిచి ఆయన ఏదో కరివేపాకు వాడుకుని ఇవాళది మాకు ఆయన అనుమానం ఉంది, ఇంత అభిమానం ఉందని చెప్పి అది ప్రజల్ని మోసం చేయడం అది. రైట్ సింగళూరు వెంకటేష్ గారు కాదు, వేల్పూర్ గారు వారికి ఏం పదవి, అసలు వైసీపీ వాళ్ళకైనా ప్రభుత్వం ఉందా? ఆయనకు పదవి ఇవ్వలేదని మీరు మాట్లాడానికి వాళ్ళ ప్రభుత్వం ఉండి ఆయనకి పదవి ఇవ్వకపోతే రాజ్యసభ మండలికి పంపకపోతే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు అడిగిన అర్థం ఉంది. వాళ్ళకి ఉందే 11 స్థానాలు, వాళ్ళకి ఒక రాజ్యసభ పోటీ చేసే అవకాశం, వాళ్ళకి ఒక ఎమ్మెల్సీ పోటీ చేసే పరిస్థితి వాళ్ళకే లేకపోతే ఆయన అవమానించారు. పదవి ఏం పదవి ఇస్తారు? పార్టీ అధ్యక్ష పదవి ఇంకా రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి. బ్రహ్మనాయుడు వేల్పూర్ గారు కొంచెం దయచేసి సమయం తక్కువ ఉంది. వేల్పూర్ గారు మళ్ళీ మాట్లాడదురు, మళ్ళీ మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్. ఒక 2 minutes మళ్ళీ మీకు ఇస్తాను మైకు. సింగళూరు గారు తర్వాత భారతి గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడారు. సింగళూరు గారు కంటిన్యూ చేయండి.